వెల్కమ్ టు Starwhites. సో ఇవాళ మనం వచ్చేసి వరంగల్ ఉన్నామండి. మన ఇండియాలో లార్జెస్ట్ ధోబిఘాట్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. సో చాలా భారీ ఎత్తున చాలా పెద్దగా మనకి నెంబర్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు ఏమేమి మిషన్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. అది ఇంకా కొద్దిసేపట్లో ఓపెనింగ్ కూడా అవుతుంది. ఇక్కడ కేటీఆర్ గారు ఓపెన్ చేస్తున్నారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ లాండ్రీ ఓపెన్ అవుతుంది ధోబిఘాట్ అంటే. అది కూడా మన తెలంగాణలో అంటే ఇట్స్ వెరీ ప్రౌడ్ టు బి ఇన్ తెలంగాణ అనుకోవచ్చు మనం. సో నేను ఇప్పుడు మీకు క్లియర్గా లోపలికి వెళ్ళి మీకు అన్ని మిషన్స్ కూడా చూపిస్తాను. దయచేసి మీరు వీడియో అంతా చూడండి. సో మనం ఇప్పుడు వచ్చేసి సైట్లో ఉన్నామండి. ఇక్కడ మనం సైట్ చూసినట్టు అయితే ఇలా ఉంది సైట్. మీకు మిషన్స్ వచ్చేసి మనకి ఇందులో అప్రాక్సిమేట్లీ ఓన్లీ వాషింగ్ మిషన్స్, హారిజాంటల్ వాషింగ్ మిషన్స్ 30 కిలోల వాషింగ్ మిషన్లు వచ్చేసి 9 వాషింగ్ మిషన్లు ఉన్నాయి. అలానే హైడ్రో స్పిన్నర్స్ ఏవైతే ఉంటాయో 15 కిలోల హైడ్రో స్పిన్నర్లు వచ్చేసి ఒక 8 ఉన్నాయి. అలానే టంబ్లర్ డ్రైయర్లు వచ్చేసి అవి కూడా 30 కేజీలు, అవి ఒక 9 ఉన్నాయండి. అలానే వాక్యూమింగ్ టేబుల్స్ ఉంటాయి చూడండి, అవి ఒక 12 ఉన్నాయి ఇక్కడ. దాంతో పాటు ఒక 6 బాయిలర్లు కూడా ఉన్నాయి. సో నేను మీకు మిషన్ టు మిషన్ చూపిస్తాను ఎలా ఉందో. ఇది ఒకటి వచ్చేసి వాషింగ్ మిషన్, ఇది స్పిన్నర్. అలా వాషింగ్ మిషన్ స్పిన్నర్ అలా ఒక సెట్ ద్వారా మీరు వెళ్తున్నారు అయితే మీకు మిషన్స్ అన్ని మీకు లైన్ గా కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రాజెక్ట్ లో. చాలా భారీ ఎత్తున ప్రాజెక్ట్ ఇది. మన ఇండియాలోనే బిగ్గెస్ట్ ధోబిఘాట్ అని చెప్పుకోవచ్చు. దీని ఇండియాలో బిగ్గెస్ట్ ధోబిఘాట్ మనకి ఇక్కడ వరంగల్ ఓపెన్ అవుతుంది. Starwhites సప్లై చేసిన మిషన్స్ ఇవి. సో మీకు అలానే మీరు ఇక్కడ ఎండ్ దాకా వస్తే వాషింగ్ మిషన్స్ ఇంకా స్పిన్నర్స్ కనిపిస్తాయి. నంబర్స్ కూడా ఉన్నాయి. 4 అంటే 4th నంబర్ హైడ్రో, 5th నంబర్ హైడ్రో, అలానే మిషన్ కూడా 5th నంబర్ ఉంటుంది. సో అలా మీకు ఇట్లా ఎల్ షేప్ లో పెట్టారు. మీకు అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ మనకి దిస్ ఇస్ ద వాషింగ్ అండ్ స్పిన్నింగ్ ప్లేస్ అండి. ఈ వాషింగ్ ఇంకా స్పిన్నింగ్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి డ్రైయర్కి వెళ్తారు. ఆ డ్రైయర్స్ ఎక్కడ ఉన్నాయో మీకు అటుపక్క ఉన్నాయి. మీకు అటుపక్కకి వెళ్ళి మీకు డ్రైయర్స్ కూడా చూపిస్తాను. దాని తర్వాత ఐరనింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మనం ఇప్పటివరకు వాషింగ్ ఇంకా స్పిన్నింగ్ హైడ్రో యూనిట్ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి డ్రైయర్స్. ఇందులో 100% డ్రైయర్స్ అయిపోతాయి. నా వెనక చూసినట్టు మీకు 9 డ్రైయర్స్ కనిపిస్తాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయినాక డ్రైయర్ అయిపోయినాక మనకి లాస్ట్ వచ్చేసి వాక్యూమింగ్ టేబుల్స్ అని ఉంటాయి. ఆ వాక్యూమింగ్ టేబుల్స్ 12 వాక్యూమింగ్ టేబుల్స్ ఉన్నాయి. దాంతో పాటు 6 బాయిలర్స్ ఉన్నాయి. అవి కూడా మీకు ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాను. దాంట్లో లాస్ట్ ఐరనింగ్ అయ్యాక ప్యాకింగ్ సెక్షన్కి వెళ్ళి డెలివరీ అవుతుంది. సో మీరు ఇప్పుడు చూసారు కదా వాషింగ్, స్పిన్నింగ్ అండ్ డ్రైయింగ్ ఎలా అవుతుందో దానికి సంబంధించిన మిషన్స్ కూడా మీకు చూపించాను. సో అలానే ద ఫైనల్ స్టేజ్ ఏంటంటే ఐరనింగ్ అండి. ఐరనింగ్ వచ్చేసి మనకి వాక్యూమింగ్ టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ 12 వాక్యూమింగ్ టేబుల్స్. దాంతో పాటు ఒక 6 బాయిలర్లు ఉన్నాయి ఇక్కడ చూసినట్టు అయితే. ఇక్కడ చూడండి లైన్ గా మీకు కనిపిస్తాయి. ఇక్కడ ఒక 6 ఉన్నాయి. అలానే వెనక పక్క కూడా ఒక 6 ఉన్నాయి. సో 12 వాక్యూమింగ్ టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఎక్కడైనా మీరు సెర్చ్ చేయొచ్చు. మన ఇండియాలో చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. యాక్చువల్లీ ఇన్ని మిషన్స్ తో పాటు మీరు డైలీ ఎన్ని బట్టలు ఉతుకోవచ్చు, ఎంత డెలివరీ చేయొచ్చు, దీని ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు లాస్ట్ లో. ప్రాజెక్ట్ రిపోర్ట్ కి వచ్చేసినట్టు అయితే ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్ అండి ఇప్పుడు మీకు చూపించేది. గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ది. సో ఇందులో వచ్చేసి 9 వాషింగ్ మిషన్లు, 8 హైడ్రో ఎక్స్ట్రాక్టర్లు, అలాగే 9 డ్రైయర్లు, ఇంకా 12 వాక్యూమింగ్ టేబుల్లు ఉన్నాయి. సో ఇందులో ఈ మిషన్లు వచ్చేసి మనకి డైలీ ఒక్క సైకిల్లో ఈ 9 మిషన్లలో 680 పీసుల దాకా మనం బట్టలు వాష్ చేసుకోవచ్చు ఒక సైకిల్లో. అలా మనం డైలీ ఒక 12 సైకిల్ వాష్ చేస్తే 9,720 పీసులు వాష్ చేసుకోవాలి. 9,720 పీసెస్ వాష్ చేసుకోవచ్చు. నార్మల్ గా మార్కెట్ రేట్ మనకి ఒక పీస్కి వచ్చేసి మనకంటే ఒక పేరుకి పర్ పీస్కి వచ్చేసి 20 రూపీస్ ఉంది. అంటే అలా లెక్కన చూస్తే డైలీ టర్న్ ఓవర్ 20 రూపాయలు ఇంటూ 675 వేసుకుంటే 1,94,400 అవుతుంది. సో మనకు మంత్లీ టర్న్ ఓవర్ వచ్చేసి 58,32,000 వస్తుందండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక 100 మంది ధోబీలు దీనిపైన మనకు ఆధారపడి ఉన్నారు. వాళ్ళు దీనిపైన వర్క్ చేస్తారు. సో ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్ అండి. ఇది గవర్నమెంట్ మనకి శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్. అలానే అంటే ఐ మీన్ లైక్ గవర్నమెంట్ వాళ్ళు ఎలా అయితే మనకి అకామిడేట్ చేశారో మిషన్స్ ధోబీస్ కి, వాళ్ళు ఈ ప్రకారంగా వాళ్ళు వాచ్ చేస్తారు. సో ఇదొక ನಾವು కన్సిడర్ చేస్తే మనకి ఇండియాలో చాలా పెద్ద ధోబిఘాట్ అని మనం చెప్పుకోవచ్చు. సో రాబోయే రోజుల్లో కేటీఆర్ గారు ఇంకా ఒక పైలట్ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ లైక్ 140 పైలట్ ప్రాజెక్ట్స్ ఇష్యూ చేశారు. సో త్వరలో వేరే వేరే ఏరియాస్లో లైక్
పటాన్ చెరువు అని లేకపోతే మహబూబ్ నగర్ ప్రతి ఒక్క జాగాలో మనకి ఓపెన్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ అండ్ ద లార్జెస్ట్ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు మనం. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మేము ఇంకా అప్డేట్స్ దీనివల్ల మేము ఇస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.